తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నిజమైన నాయకుడు. గెలవడం అంటే అధికారం చూపించడం కాదు, అవసరమైనప్పుడు బాధ్యతగా తల వంచడం అని నిరూపించారు తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్. నిన్న తమిళనాడు అసెంబ్లీలో తీవ్ర గందరగోళం, ఉద్రిక్తత నెలకొన్న సమయంలో సీఎం విజయ్ వ్యవహరించిన తీరు యావత్ రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. తన మంత్రి చేసిన చిన్న పొరపాటుకు ఏమాత్రం మొహమాటం లేకుండా, ఈగోలకు పోకుండా స్వయంగా ముందుకొచ్చి క్షమాపణ చెప్పారు. అసెంబ్లీలో అసలు ఏం జరిగింది, డిఎంకే ఎందుకు భగ్గుమంది, సీఎం విజయ్ క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో ఆరోగ్య, రెవెన్యూ శాఖల పద్దులపై వాడివేడిగా చర్చ సాగుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఆర్వి రంజిత్ కుమార్ ప్రసంగిస్తూ గత ఎన్నికల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. వివాదాస్పద తిరుమంగళం ఫార్ములాను ప్రస్తావిస్తూ గత ఎన్నికల్లో ఓటుకు నోట్లు పంచారని ఆరోపించారు. తమ ప్రభుత్వం ఎలాంటి ప్రలోభాలు లేకుండా అధికారంలోకి వచ్చిందని గట్టిగా వాదించారు. అయితే ఈ ఆవేశంలో ఆయన డిఎంకే అగ్రనేత దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి పేరును ప్రస్తావించే క్రమంలో కలైనార్ లేదా మాజీ ముఖ్యమంత్రి వంటి గౌరవ సూచక పదాలు వాడకుండా నేరుగా కరుణానిధి అని సంబోధించారు. దీంతో మంత్రి చేసిన ఆ ఒక్క వ్యాఖ్య సభలో కార్చిచ్చు రాజేసింది. తమిళ రాజకీయాల్లో దివంగత నేతలను, ముఖ్యంగా కరుణానిధిని కలైనార్ అని గౌరవప్రదంగా సంబోధించడం దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని ఉల్లంఘించారంటూ ప్రతిపక్ష డిఎంకే సభ్యులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. సీనియర్ నేత కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్ నేతృత్వంలో డిఎంకే ఎమ్మెల్యేలు వెల్లోని దూసుకొచ్చి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సభా సాంప్రదాయాలను కాలరాశారంటూ నినాదాలు చేయడంతో సభలో తీవ్ర ఉద్రిక్తత, గందరగోళం నెలకొంది. అయితే పరిస్థితిని చేజారిపోయేలా కనిపించిన ఆ క్షణంలో సభను శాంతింపచేయడానికి సీఎం విజయ్ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆకట్టుకుంది. పట్టుదలకు పోయి మంత్రి మాటలను సమర్థించలేదు, మైక్ కట్ చేసి ప్రతి క్షణాన్ని అణిచివేయాలని చూడలేదు. తక్షణమే జోక్యం చేసుకున్న విజయ్ మంత్రి ప్రసంగాన్ని మధ్యలోనే ఆపించారు. దివంగత నేతను అలా ప్రస్తావించడం ముమ్మాటికి తప్పినని స్పష్టంగా అంగీకరించారు. మా మంత్రి చేసిన వ్యాఖ్యలను ఆయన తరపున నేను స్వయంగా క్షమాపణ చెప్తున్నాను అని నిండు సభలో ప్రకటించారు. ఆ ఒక్క మాటతో అసెంబ్లీలోని ఉద్రిక్తత ఒక్కసారిగా సద్దుమణిగింది. రాజకీయాల్లో చాలా మంది నేతలు తమ వారి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడి చేస్తుంటారు. కానీ విజయ్ మాత్రం సభా మర్యాదలు, ప్రజాస్వామ్య విలువలకే పెద్దపీట వేశారు. అధికార బలం ఉందని అహంకారం చూపించలేదు. సభా ప్రాంగణాలను, సభా సాంప్రదాయాలను తలవంచి నిలబడమే ఆయన ప్రత్యేకత. విమర్శకులు సైతం ఆయన హుందాతనాన్ని, పరిణితిని ప్రశంసించేలా ఈ పరిణామం మారింది. అధికారం చేతిలో ఉన్నప్పుడు నెగ్గడం సులభం, కానీ ప్రజాస్వామ్య విలువల కోసం ఎక్కడ తగ్గాలో తెలుసుకోవడమే నిజమైన రాజనీతిజ్ఞుడి లక్షణం. ఈ ఘటన ద్వారా సీఎం విజయ్ తన రాజకీయ పరిణితిని మరోసారి నిరూపించుకున్నారు. సభా సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ఆయన తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.